సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం 2 రోజుల క్రితం తిరువూరు ఎమ్మెల్యే గారు మన తిరువూరు నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగినాయి, 43 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా దగ్గర కంప్లైంట్లు వచ్చినాయని గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. చాలా సంతోషమైంది మాకు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అసలు నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలనే డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. అదే విషయంలో మేము కూడా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన సమన్వయకర్తనే మనుగోలు శ్రీనివాసరావు అనేటువంటి నేను గతంలో కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని గోపాలపురం బట్టి క్వారీ మీద విచారణ కోరుతున్నాం. ఖమ్మంపాడులో జరిగినటువంటి అక్రమమైనటువంటి ఇల్లు అని చెప్పేసి కూల్చివేతలో కూటమి నాయకులు అందరం వెళ్ళాం. ఆ విషయంలో కూడా అది సక్రమమై ఇల్లు పూర్తి చేసుకుంది. అదే సందర్భంలో గోపాలపురం క్వారీ బదలాయింపు జరిగిందనే ప్రచారం ఉంది, దాని మీద విచారణ కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ని ఈ డిప్యూటీ సీఎం గారిని శాసనసభలో కంప్లైంట్ ఇవ్వడానికి ముందల 2 రోజుల ముందల ఎమ్మెల్యే గారు ఆయన కార్యాలయానికి పిలిపించుకొని ఒక్కొక్క ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర 2 లక్షలు డిమాండ్ చేసినట్టుగా మా దగ్గర పూర్తి సమాచారం ఉంది, వాళ్ళ నాయకులే చెప్పారు. దీని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ అడుగుతున్నాం. మేము అది ఇవ్వలేదనే డిప్యూటీ సీఎం గారి దగ్గరికి కంప్లైంట్ వెళ్ళింది. మేము ఇంకా కోరేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఒక్కొక్క ఉద్యోగానికి 6 లక్షలు వసూలు చేస్తున్నారు సార్. బాధితుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఉంది, ఏదైతే గోపిరాజు అనే వ్యక్తి ద్వారా 6 లక్షలు వసూలు చేస్తున్నారు. అలా వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీని మీద కూడా మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఖచ్చితంగా కోరుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారిని కానీ గవర్నర్ గారిని కానీ క్షమించాలా, లేదంటే శాసనసభ స్పీకర్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ అధికారులని పోలీసు అధికారులని కానీ ఇంకా ముఖ్యంగా రేషన్ మాఫియాలో నెలకి 9 లక్షలు డైరెక్ట్గా ఈ ఎమ్మెల్యే గారికి వస్తున్నాయని వాళ్ళ నాయకులు చెప్పినటువంటి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఒక ముగ్గురు, ఒక ఎస్టీ మహిళ, ఒక ఎస్సీ యువకుడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయినటువంటి మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. నియోజకవర్గంలో ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే కూటమిలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి దాంట్లో తప్పులకి మేము కూడా బాధ్యత వహించాలి కాబట్టి అడుగుతున్నాం. మరీ విచారకరమైన విషయం ఏంటంటే సమన్వయకర్తనైన నేను ఆయన ఏదైతే కొలిగిపూడి శ్రీనివాసరావు గారి గెలుపు కోసం, ఎంపీ గారు చిన్ని గారి గెలుపు కోసం ఆహార్నిశలు అర్ధరాత్రి కూడా 2 వరకు నాతోనే ఉన్నాడని పెద్దవరానికి చెందిన టీడీపీ కార్యకర్త డేవిడ్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి భౌతిక దాడి చేయండి, అతన్ని మీరు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టండి, నేను చూసుకుంటాననేటటువంటి ఇది చేశారు. దాని మీద కూడా మాకు పూర్తి ఆధారాలు ఉన్నాయి. నాకు ప్రాణ రక్షణ కావాలి. ఇప్పుడు ఎటు వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది, ఎటు నుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారు. దీని మీద ఖచ్చితంగా నేను గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలానే గవర్నర్ గారిని, శాసనసభ స్పీకర్ గారిని, ఎందుకంటే ఈ గౌరవ శాసనసభ్యులు కాబట్టి శాసనసభ స్పీకర్ గారిని, విజయవాడ సిపి గారిని, మన ఏసీపీ గారిని, మన సిఐ గారిని, ఎస్ఐ గారిని కూడా నేను ఇప్పుడు అర్జీ పెట్టుకుంటున్నాను. నేను ఒక సమన్వయకర్త అయినటువంటి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ సమన్వయకర్త మీదే దాడి చేయమన్నారంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? నియోజకవర్గంలో ఆలోచించాలా. దీని మీద అసలు రేషన్ మాఫియా వెనకమాల ఎవరు ఉన్నారు, మట్టి మాఫియా వెనకమాల ఎవరు ఉన్నారు, పోలిశెట్టిపాడు హైవేని ఆనుకొని చెరువు స్థలం అది కబ్జా చేశారని మా దృష్టికి వచ్చింది. దాంట్లో 2000, 3000 ట్రాక్టర్లు 2000, 3000 ట్రిప్పులు తిరుగుతున్నాయి అర్ధరాత్రి. ప్రభుత్వ అధికారులు కనిపించట్లేదా? ఎవరున్నారు దీని వెనక? దీని మీద కూడా నిజం నిగ్గు తేల్చాలా. ఒక ఫీల్డ్ అసిస్టెంట్లు ఏంటి, వాళ్ళు ఎండాకాలం వానాకాలం ఇవన్నీ చూసుకోకుండా ఎండలోకి వెళ్ళి చిన్న పనులు చేసుకుంటారు. వాళ్ళు చేసే అవినీతిని జనసేన పార్టీ ఎప్పుడు సమర్థించదు. అవినీతి నిర్మూలించే పరిస్థితిలో ఒక శాసనసభ్యులుగా మీరు ఉన్నారు, వాళ్ళని పిలిచి హెచ్చరిక చేస్తే సరిపోయేది. అయినా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే అప్పుడు ఇంకా మీరు వస్తే బాగుండేదని మా యొక్క అభిప్రాయం. అయినా మేము పూర్తి స్థాయిలో విచారణ కోరుతున్నాం ఫీల్డ్ అసిస్టెంట్ మీద. ఖచ్చితంగా కావాలా, ఎందుకంటే ప్రభుత్వ ధనానికి మేము కాపలా కుక్కలాగే ఉంటాం. జన సైనికులు ఎవరో తప్పు చేసినా, మా జన సైనికులు తప్పు చేసినా కానీ చర్య తీసుకోమనేటటువంటి తత్వం మా పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి మేము కూడా దానికి నిబద్ధతగా ఉంటూ నాకు రక్షణ కావాలి, ఖచ్చితంగా ఇదే నా డిమాండు. అవసరమైతే దీని మీద ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా స్పందిస్తే వెళ్ళండి గుడ్డు, లేకపోతే పార్టీ శ్రేణులకు పిలిపిస్తున్న జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులారా ఒకసారి ఆలోచించండి. జన సైనికులారా,
మనం ఎటు వెళ్తున్నాం? ఒక కూటమి గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడ్డటువంటి జన సైనికుడి మీద, ఒక నియోజకవర్గ సమన్వయకర్త మీద దాడి చేయండి, చంపేసేయండి అని సుపారీ ఇచ్చినటువంటి మన కూటమి ఎమ్మెల్యే గారు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? దీని మీద నేను అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటున్నాను. విషయం జరిగిన తర్వాత మీరు రాల్చే కన్నీటి బొట్లు కానీ, తీసుకొచ్చే శాలువాలు కానీ, పూల బొకేలు కానీ అవన్నీ కూడా నేను చూడను. ఏదున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందనేదే నాకు కావాలా. అందుకని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల. ప్రభుత్వ అధికారులు అసలు ఎందుకు భయపడుతున్నారు ఇక్కడ ఉద్యోగం చేయాలంటే? అసలు ఏంటి దీని వెనకమాల ఉన్నది ఏంటి? ఎవరో ఈ విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఈ పోస్టులు, కాంట్రాక్ట్ కార్మికుల పోస్టుల్ని అమ్ముతున్నది ఎవరో? దీని మీద మేము పూర్తి స్థాయి విచారణ కోరుతున్నాం. ఎందుకంటే మేము కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం, మాకు తెలియాలా ఇవన్నీ కూడా. సీసీ రోడ్ల కమిషన్ ఎంత అండి? 6% సీసీ రోడ్లకి. రేషన్ షాపులకి 9 లక్షలు నెలకి. బెల్ట్ షాపులు రద్దు చేస్తానన్నారు ఎమ్మెల్యే గారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? అందరూ కూడా మద్యం షాపులు టెండర్లకు వెళ్తుంటే ఎవడో కూడా ఇక్కడ బెల్ట్ షాపులకి అసలు నా నియోజకవర్గంలో తావే లేదన్నారు. అంటే సోషల్ మీడియాలో పెట్టే ఏ జరగమని అర్థం దీని ప్రకారం. ఆయన గారే 43 ఓన్లీ తిరువూరు టౌన్లోనే 4 షాపుల ద్వారా 43 బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయనే ఒక గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ అధికారులతో పనిచేయించుకునేటటువంటి పరిస్థితిలో ఉండి, ప్రభుత్వంలో ఉండి బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయని ఆయనే చెబుతుంటే, మరి వీటి మీద గౌరవ సభ్యులు అయినటువంటి మినిస్టర్ అయినటువంటి ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి కొల్లు రవీంద్ర గారికి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదండి గౌరవ ఎమ్మెల్యే గారు? ఎందుకని? దీంట్లో ఏమైనా ముడుకులు వస్తున్నాయా? ఓపెన్గా అడుగుతున్నా. మట్టి తోలకాల మీద మేము పోరాటం చేశాం, దాని మీద ఎందుకు ఇవ్వలేదండి కంప్లైంట్? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వీక్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారి శాఖ వీక్ అయిపోయిందని పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేద్దామనా ఏంటి? కనెక్టివిటీ రోడ్డు గురించి పోరాడండి. అలానే గిరిజనులు ఎక్కువ ఉన్నారు, గిరిజనుల కోసం పోరాడండి. ఒక యూనివర్సిటీ ఏదన్నా విద్యా అవకాశాలు పెరుగుతాయి అంతే తప్ప అసలు మనకి ఇదేంటి పరిస్థితి ఏంటి? ఆ గోపిరాజు అనే వ్యక్తి ఎవరండి 6 లక్షలు వసూలు చేస్తున్నాడు? ఈ మీద విచారణ చేయమనండి. లేదంటే నేను చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్లో తేడా ఉంటే నా మీద కంప్లైంట్ ఇవ్వమండి. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్గా చెప్తున్నాను. దీంట్లో ఏ ఒక్క కంప్లైంట్ నా మీద తేడా ఉన్నా దళిత వాడలందరికీ తెలిసి మీ చర్చిలకి పెద్ద ఈ కడతానన్నారు. ఒకళ్ళు కడతారేమో, ఇంకా 4 ఏళ్ళు ఉంది, దాని గురించి మనం ఏమి లేదు, సోదరులు అడుగుతారు. ఎందుకంటే నేను కూడా ఆ రోజు వాగ్దానం చేయడంలో భాగం ఉన్నా కాబట్టి చెప్తున్నా. అలానే మసీదులకి ఇస్తానన్నారు. ఏది పరిస్థితి? అభివృద్ధి నిరోధకులు లేదంటే జన సైనికులు మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా సమన్వయంతో ఉన్నాం సార్. నేను ఇప్పుడు చెబుతున్నాను, నేను ఏం సంపాదించానా ఏంటా అనేది ఒక సమన్వయకర్తగా ఉండి నాకు పాత బండి ఒకటి ఉంది, నా ఆస్తుల వివరాలు తెలియజేస్తున్నాను. చివలపాడులో ఇల్లు ఒకటి ఉంది, అమ్మేశాం. నాకు ఉన్నటువంటి ప్రజారాజ్యం నుంచి ఇప్పుడు దాకా మాకు ఉన్నటువంటి 3 ఎకరాలు జీరో అయింది సార్. ఇప్పుడు చెబుతున్నా, అది పార్టీ కోసం ఖర్చు పెట్టానని చెప్పట్లేదు నేను. పార్టీ నాకు ఒక బాధ్యత అప్పచెప్పింది, పవన్ కళ్యాణ్ గారు నమ్మి, కార్యదర్శి అయినటువంటి నన్ను నమ్మి ఒక నియోజకవర్గం చేతిలో పెట్టింది. నన్ను నమ్మినప్పుడు నాకున్నటువంటి ఇక్కడే మెడికల్ షాప్ అమ్మేసుకున్నా. సమన్వయకర్తగా నేను నా బాధ్యతలు నిర్వర్తించా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.